పరకాలలో రేవంత్ వర్సెస్ కొండా ఫ్యామిలీ. సీఎంపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు. అసలు కథ ఇదే. రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతో కొండా మురళి గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగారిని మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడని అందరూ నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్కి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎందుకు పదవి ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి నెక్స్ట్ ఎలక్షన్ గురించి మాట్లాడినావు కదా. 2 ఎలక్షన్ల తర్వాత రేవంత్ ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని చెప్పినాం. రేవంత్ ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాలంటే రేవంత్ ప్రకాష్ రెడ్డికి తెలియదు ఎలక్షన్ల ముందట. అవునా కాదా? ఎవరు వచ్చిండు? కొండా మురళి వచ్చి తిరిగితే రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లు కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఎందుకు గుర్తొస్తలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను. నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈరోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నేను భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, చావుకి భయపడను. కానీ ఈరోజు చాలా ఈ 2 ఏళ్ళ వరకు ఎందుకయ్యా ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ వంచనీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉండి రేవంత్ ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి కాంగ్రెసింగ్ చేయి. రేవంత్ ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా, లేకపోతే కొన్న కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తారు? ఈరోజు నేను అదే అడగదలుచుకున్నా. నీతో పాటు ఒక పొంగు ఉన్నది. ఆ పొంగు ఎక్కువసేపు పొంగదయ్యా, పోతుంది. మరి నువ్వు ముఖ్యమంత్రివా, ఆయన ముఖ్యమంత్రి కూడా తెలుస్తలేదు. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు హైదరాబాద్ లో ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నారు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలన్నీ అంత చిన్నదన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా.